నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. అయితే ఈ వీకెండ్లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఎప్పుడు ట్రంప్ ఈ టారిఫ్స్ ఎలా విధిస్తాడు, ఎప్పుడు బాంబు పేలుస్తాడో మనకు పరిస్థితి తెలిసేది కాదు. అయితే ఈ మాట ట్రంప్ కూడా ముక్కుతాడు వేసే పరిస్థితి వచ్చింది అక్కడ యుఎస్లో. అలాగే ఏంటంటే ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం టారిఫ్స్ విధించడం చెల్లనేరదని, వారు టారిఫ్స్ విధించకూడదని చెప్పి కోర్టు అక్కడ తీర్పు చెప్పింది. మరి ఈ నేపథ్యంలో ఈ వారంలో ఎలా ఉంది, అలాగే వచ్చే వారంలో ఎలా ఉండబోతోంది, అలాగే ఈరోజు ఏంటంటే మనము లాస్ట్ వీక్లో లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, వచ్చే వారంలో ఎట్లా ఉండబోతున్నాయి, అలాగే ఏంటంటే వచ్చే వారంలో మనం ఏ స్టాక్స్కి ఈ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఏ స్టాక్స్ కోసం మనం చూడాలి, ఇవన్నీ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలంపాటి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ ఏంటి సార్ ప్రతి వారము టారిఫ్లు ఎప్పుడు విధిస్తాడు, ఏంటి ట్రంప్ ఏం జరుగుతుంది ఏంటి అని కంగారు భయం ఉండేది. మరి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కోర్టు తీర్పు ఇచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అందరిలో కూడా ఒక రకమైన రిలీఫ్ వచ్చిందేమో అని అనిపించవచ్చు. మరి ఆ రిలీఫ్ స్టాక్ మార్కెట్లో ఎలా ఉండబోతోంది, దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్, అసలు దాని కథా కమామిషం మొత్తం చెప్పండి సార్ ప్రేక్షకులకి. లాస్ట్ వీక్ చూద్దాం. ఎస్ సార్. ఇప్పుడు అంటే ఈ వారంలో వార్ రావచ్చు, ఇరాన్ వార్ రావచ్చు, ఏదో ఒక టైం అటాక్ చేయొచ్చు అనేది. మండే చూసేదానికి యుఎస్ మార్కెట్స్ లేవు. మోస్ట్ ఆఫ్ ద కొంచెం గ్లోబల్ మార్కెట్స్ లో అన్ని కూడా హాలిడేస్ ఉన్నాయి, లూనార్ డే అని కానీ ఏదైనా కానీ. సో లోకల్ క్యూసే కాబట్టి వారు రాదు అనేది ఒకటి ఉంది. అంటే ఇరాన్ వారు ఈ వారంలో వస్తుంది, కానీ ఎనీ టైం రావచ్చు. బట్ ఈ వారం రాకపోవచ్చు, మేబీ ఆన్ సాటర్డే సండే రావచ్చు. ఈ 5 days ట్రేడింగ్ అవర్స్ లో రావచ్చు అనేది కొంచెం పాజిటివ్. అట్లా వచ్చేదానికి మండే కొంచెం పాజిటివ్ అయింది. ఒక 3 days కొంచెం అప్పర్ సైడ్ అయింది. అవును సార్, 3 days అప్పర్. ఎప్పుడైతే కొంచెం ఇది మళ్ళీ నెక్స్ట్ చిన్నగా వచ్చేదానికి నెక్స్ట్ ఎనీ టైం అటాక్ చేయొచ్చు ఫ్రైడే అనేదానికి, అప్పుడు కొంచెం 19th కన్సిస్టెంట్ గా డౌన్ 365 పాయింట్లు పడింది. అసలు యాక్చువల్ గా అసలు ఎందుకు పడిందో తెలీదు. అమ్మింది FIS 1000 crores. మార్కెట్ మటుకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా డౌన్ అవుతూనే ఉంది. ఎక్కడ కూడా అసలు అంటే కొంచెం డిప్ అయ్యి మళ్ళీ యూటర్న్ తీసుకోవటం అట్లా లే, కన్సిస్టెంట్ గా డౌన్ సైడ్ ఫాలింగ్. ఆ రోజు అసలు ఎందుకు పడిందో తెలియదు, కన్సిస్టెంట్ గా. సో ఫ్రైడే వచ్చేసరికి ఈ వాసన, ఈ ట్రంప్ కోర్టు వాసన ఏమో వచ్చిందేమో కొంచెం. సో ఒక 100 points ప్లస్ లో క్లోజ్ అయ్యి 170 points. టోటల్ గా చూస్తే లాస్ట్ వీక్ 101 points నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 985 points, సెన్సెక్స్ 1188 points. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. 188 అది కూడా తక్కువే. సెన్సెక్స్ పెద్ద మూవ్మెంట్ లేదు. సో లాస్ట్ వీక్ వార్ రాకపోతే పాజిటివ్ గానే ఉంటుంది, అప్పర్ సైడ్ కన్సల్టేషన్ ఉంటుంది. వార్ వస్తే కనుక డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉంటుంది అనుకున్నాం. అనుగుణంగానే అప్పర్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది ఒక రకంగా అనుకోవచ్చు. ఎప్పుడైతే మన మార్కెట్ 330కి అయిపోయిందో, సాయంత్రం అయ్యేదలికి కోర్టు మొట్టికాయ గట్టిగా పెట్టడం మొదలు పెట్టింది ట్రంప్ గారి. సో డెఫినెట్ గా ఇది ఎప్పటి నుంచో జనాలందరూ చూస్తున్నారు, అందరూ ఎదురు చూసేది. ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డరే, ట్రంప్ పెట్టేది ఎగ్జిక్యూటివ్ ఆర్డరే. ఇట్స్ నాట్ ఎ స్టాట్యూట్. స్టాట్యూట్ అవ్వాలంటే వాళ్ళ కాంగ్రెస్ లో బిల్ పాస్ అవ్వాలి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ సెనేట్స్ కానీ బిల్ పాస్ చేస్తేనే అది చేయటానికి ఉంది. ఇది నేను ట్రేడ్ డెఫిసిట్ ఉంది కదా, దీని మీద ట్యాక్స్ వేసి నేను బ్యాలెన్స్ చేసుకుంటాను, యుఎస్ ని డెట్ తగ్గిస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్? మీ దగ్గర బయట జనాల నుంచి వస్తువులు తెచ్చుకొని, అంటే బయట నుంచి తెచ్చుకొని దాని మీద ట్యాక్స్ వేసి దాన్ని భర్తీ చేస్తారా? అసలు ఏ రకంగా కరెక్ట్? ఇది 100% రాంగ్. అది అంటే యుఎస్ ఇస్ డీడాలరైజేషన్, D5 అవుతుంది అనుకునేది ఆయన ఎప్పుడైతే సీట్ లోకి వచ్చారో ఆ 3 నెలల తర్వాత టారిఫ్లను మొదలు పెట్టారు. ట్రేడ్ డెఫిసిట్ అంటే మొదలు పెట్టడమే ట్రేడ్ డెఫిసిట్ అనేది. ఇప్పుడు ఏదైనా మ్యూచువల్ ఉన్నప్పుడు, FTA అగ్రిమెంట్ కానీ ఉన్నప్పుడు వాళ్ళని పిలవాలా, మాట్లాడుకోవాలా, దాన్ని అనుగుణంగా చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్. అవేం చేయకుండా నేను మొనార్కిని, నేను చెప్పిందే వేదం అంటే ఈ రోజు కోర్టు
అంటే కొంచెం లేట్ గానే పెట్టినా కొంచెం గట్టిగానే పెట్టింది అనుకోవచ్చు. అదే అంటే సాధ్యాసాధ్యాలు చూసి చేసేసింది. అవునండి, ఆరుగురు జడ్జిలు రిజెక్ట్ చేస్తే ముగ్గురు యాక్సెప్ట్ చేశారు. ఓకే ట్రంప్ కూడా ఇద్దరిని పంపించాడు ఆయన. సార్. ఆ ఇద్దరు కూడా రిజెక్ట్ చేశారండి. ఓకే ఫెంటాస్టిక్. ట్రంప్ రిజెక్ట్ చేశారు, టెరిఫ్ రిజెక్ట్ చేశారు. అది ఫెంటాస్టిక్ అసలు నిజంగా. ఓకే సో అంటే ఇప్పుడు నేషనల్ ఎకనామిక్ సెక్యూరిటీ కోసమే నేను ఇది చేశాను. అందుకని రెండు జడ్జిలు కూడా పంపిస్తే వాళ్ళు కూడా వ్యతిరేకమయ్యారు. అంటే టరీఫ్లు వేసుకొని ఇది చేసుకోవటం. ఎండ్ యూజర్ ఎవరండి? ఫైనల్ గా ఎండ్ యూజర్ ఎవరు అంటే ట్యాక్స్ వేస్తే ఇన్ఫ్లేషన్ పెరగలా మరి వాళ్ళకి. ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది కదా. అంటే అసలు దాన్ని పట్టించుకోరా మరి? అంటే మనం అక్కడి నుంచి బయట నుంచి తెచ్చుకునే వస్తువులు బాగా రేటు పెరిగిపోతే ఎవరికి ఇబ్బంది? వాళ్ళకే కదా. వాళ్ళకే ఇబ్బంది కదా సార్. అసలు ఆ మాత్రం కూడా ఇది లేకుండా అసలు వాళ్ళు ఎట్లా ఇది చేశారు అనేది నిజంగా ఫెంటాస్టిక్. అసలు ఇది యాక్సెప్ట్ అది ఏ కంట్రీ కూడా అంటే ఇప్పుడు దాకా కూడా ఏ కంట్రీ కూడా బయటకు వచ్చి సంతోషం వెలుగుచ్చలా. ఇంకా భయం ఉంది ఆయన ఏం చేస్తాడని. ఆయన ఏం చేశాడంటే సెక్షన్ 122 ఆఫ్ ట్రేడ్ యాక్ట్ 1974 ప్రకారం ఇప్పుడు కోర్టు కొట్టేసిన నేను మళ్ళీ వస్తాను 10% ట్యాక్స్ తో మొత్తం మీద అని చెప్తున్నాడు ఆయన. కోర్టు డిస్గ్రేస్. కోర్టుకి అసలే కోర్టు తెలియదు, అసలు కోర్టుకి ఇంత వాల్యూ ఉండకూడదు, ప్రెసిడెంట్ దే పవర్ అని ఆయన అసలు అసలు టూ మచ్ అండి అది. వాళ్ళు నిజంగా సిగ్గుపడాలి, వాళ్ళు ఓట్లు వేసే వాళ్ళందరూ సిగ్గుపడాలి నిజంగా. ఎందుకు వేసేవారు ఆ మొర్రు అని. ఇంపోర్ట్ వాళ్ళందరూ వాళ్ళు వెల్కమింగ్. అక్కడ ఉన్న ట్రేడర్ ఉంటారు కదా, ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్స్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళు దే ఆర్ వెల్కమింగ్. ఎందుకంటే యాంటిసిపేషన్ మనీ వస్తుంది వెనక్కి. ఇప్పుడు దాకా కోర్టు ఏం చెప్పింది? ఇప్పుడు దాకా కలెక్ట్ చేసిన ట్యాక్స్ కూడా వెనక్కి ఇవ్వాలని చెప్పింది. ఓకే ఓకే. సో మరి అదే వాళ్ళ ఎక్స్పోర్టర్స్ అవి అందుకు హ్యాపీ కదా. అంతే కదా సార్. మరి అవును, అది ఎట్లా ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు? కలెక్ట్ చేసిన ట్యాక్స్ కంపెనీసే పే చేస్తాయి ట్యాక్స్. మరి కంపెనీస్ కి కలెక్ట్ చేసిందేమో జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. అది రిటర్న్ అనేది ఎట్లా ఇస్తారు అనేది కొంచెం క్వశ్చనే. అది అల్టిమేట్ గా కట్టిన వాళ్ళకి చేరుతుందా లేదా అనేది ఉండదు. అది కట్టిన వాళ్ళకి చేరదు, గవర్నమెంట్ కి వస్తుంది. గవర్నమెంట్ నుంచి మరి నెక్స్ట్ ఏంటి ఇంపోర్టర్ వాళ్ళకి ఎక్స్పోర్టర్ వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అవుతాయి ఏమన్నా. సో ఇది కొంచెం క్లమ్జీగా ఉంది, అది కొంచెం తెలియాలి. డబ్బులు అనేది ఎలా రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి అవ్వాలి కదా మరి. ట్యాక్స్ ఎందుకంటే అప్పుడే చెప్పారు ఇప్పటికే $38 trillion డెట్ ఉంది వాళ్ళకి. $1 trillion అబౌవ్ దే ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్. సచ్చింది గొర్రె మూలిగే నక్క మీద తాటికాయ పడింది నిజంగా. అసలే వాళ్ళు ఈ మధ్య కాలంలో షట్ డౌన్ అయినాయి. లాస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు షట్ డౌన్ అయింది, ఈసారి కూడా షట్ డౌన్ అయింది. షట్ డౌన్ నుంచి బయటికి రావడానికి నానా తంటాలు పడ్డాడు ఆయన. వాళ్ళందరూ కాళ్ళ బేరాలు పెట్టుకొని, సెనెట్స్ కానీ వాళ్ళందరూ ఇది చేసుకొని. సో అంటే ఆయనకి ఇంకా ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయా అంటే, నేను మొనార్కిని, నేను ఎవడి మాట విన్నో, నా మాట వాళ్లే వినాల్సిందని ఇంకా అంటున్నాడు ఆయన. అది ఆశ్చర్యం నిజంగా. కన్స్యూమర్స్ ఎండ్ యూజర్స్ ఉన్నారు కదా, దే ఆర్ వెల్కమింగ్. వాళ్ళు కూడా ప్రైజెస్ ఏంటంటే రైస్ బ్యాగ్ $17 మామూలుగా, దాన్ని $22 అయింది. అంటే $5 to $6 పెరిగింది. చాలా ఎక్కువ సార్ వాళ్ళకి పాపం, అది చాలా కాస్ట్లీ. టూ మచ్ కదా, చాలా టూ మచ్. సో దే ఆర్ ఆల్సో వెల్కమింగ్ ఎండ్ యూజర్స్. అంటే ఒక రోజు పెరుగుద్ది, ఒక రోజు తగ్గుద్ది. డిగ్రీస్ పెరిగినప్పుడేమో ఎమ్మటే పెరుగుద్ది, తగ్గినప్పుడేమో ఎమ్మటే తగ్గుద్దా లేదా అనేది వాళ్ళు కొంచెం ఇదిగానే ఉన్నారు. అంటే $5 అంటే మన వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా. అవునవును సార్, అవును అవును. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ కొంచెం కంట్రోల్ చేసి ఇక జనాలకి ఇది చేస్తే మంచిది. కంట్రీస్ కూడా ఇప్పటిదాకా బయటకు రాలి. అది నిజంగా అంటే ఇంకా భయం ఉంది ఆయన అంటే. చిన్న చిన్న కంట్రీస్, ఇప్పుడు జపాన్ ఉంది, ఎమ్మడి FTA అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళు. అవును, ఫోర్స్ఫుల్ గా చేయించాడు అట్లా ఆల్మోస్ట్ కదే సార్, భయపెట్టి చేయించేసాడు ఆల్మోస్ట్. ఈయనతో ఎందుకులే మనకి ఏదో రాయేసినట్టు మన మొహం మీద పడుతుంది, ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు చాలా మందికి. అంటే అంత పెద్దన్న పొజిషన్ లో ఉండి ఏ రకంగా చేయాలో చేయకుండా ఎంత వ్యతిరేకత చేయాలో అంత వ్యతిరేకత, ఎంత చెడు చేయాలో అంత చేస్తున్నాడు, చేసేసాడు. అవును సార్, అవునవును.
ఎంత చేయాలి అంత చేస్తున్నాడు. అవును. అంటే ఇక్కడ ఇంకోటి ఉంది, సెక్షన్ 232 ప్రకారం స్టీల్ అల్యూమినియం మీద అది ఆపారు ఒకటి. ఉమ్, చైనా రిలేటెడ్ డ్యూటీస్ మీద కూడా స్పెసిఫిక్ డ్యూటీస్ వాటి మీద కూడా కొంచెం ఆగిరి. ఆ రెండింటి మీద తప్ప ఉమ్, మిగతా కంట్రీస్ అందరికి కూడా ఈ ట్రేడ్ టెరిఫ్స్ అనేది 10% నుంచి 25% అనేది మొత్తం ఒక రకంగా తీసేసినట్టే లెక్క. ఓకే, రైట్ రైట్. సో ఏమవుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 10% ఇవన్నీ తీసేస్తే మళ్ళీ 10% అంటాడు కదా ఆయన. అవును సార్. సరే, మరి అదేంటి అనేది ఇక ముందు కమింగ్ డేస్ లో తెలుస్తుంది. ఉమ్, సో డెఫినెట్ గా ఇది సుప్రీం కోర్టు డిసిషన్ డిసగ్రీ, ఇది కరెక్ట్ కాదు. ఫ్యాక్టరీ జాబ్స్ పెరుగుతాయి, ట్రేడ్ డెఫిసిట్ ఇది బ్యాలెన్స్ చేస్తున్నా నేను. యుఎస్ 2025 లో $1.24 trillion ఉంటే అది 2% ప్రీవియస్ దానికంటే 2% పెరిగింది డెట్ సార్. సో ఇట్లా ఉన్నాయి ఉమ్, ఈ రకంగా. ఇప్పుడు మనకి ఒక రకంగా మంచిది, ఆయిల్ మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు. సార్. అంటే మనం కొనటం ఆపేసామా లేకపోతే కొన్నామా అనేది మనకి ఇంకా గవర్నమెంట్ ఏం చేసినా మనకి క్లారిటీ తెలియదు. అవును. కానీ మొత్తానికి ఇప్పుడు భయంగా కొనాల్సిన పని లేదు, హ్యాపీగా ఇప్పుడు కొనుక్కోవచ్చు ఒక రకంగా చూస్తే అనేది. ఓకే. నో టెన్షన్, అదొకటి ప్లస్ పాయింట్ ఉమ్, మెయిన్. సార్. సో టోటల్ గా చూస్తే ఈయన మరి వేరే ఇది చేసి మళ్ళీ వస్తారా? నేను లాస్ట్ టైం కూడా అన్నాడు, మీరు ఎన్ని చేసినా నేను మళ్ళీ ట్యాక్స్ తోనే వస్తానా అన్నాడు ఆయన. విక్రమార్కుడిలాగా ఏదో ఒకటి చేస్తానే ఉంటున్నాడు ఆయన అట్లాగనే. అల్టిమేట్ గా బిఫోర్ మిడ్ ఎలక్షన్స్ ఇంపీచ్మెంటే కరెక్ట్. ఉమ్, పిచ్చోడి చేతిలో రాయే ఇది 100%. ఉమ్, ఇప్పుడు సుప్రీం కోర్ట్ ని గౌరవించాలా, జుడిషియర్ని. ఆ జుడిషియర్ని కూడా హ్యాడ్ డిస్గ్రేస్, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, యు ఆర్ నాట్ ఇదంటే ఎట్లా అసలు అది? అవునండి. ఏ రకంగా ఒక ప్రెసిడెంట్ అలా మాట్లాడుతూ తప్పు కదా. కరెక్ట్ కాదు. అవును సార్. ఉమ్, సో ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఉమ్, 325 పాయింట్లు ప్లస్ లో ఉంది. ఓకే. ఉమ్, సో మనకి గ్యాప్ అప్పే. ఓకే సార్. లాస్ట్ వీక్ చూస్తే అక్కడి నుంచి పుంజుకుంది అనుకోవచ్చు. ఉమ్, గిఫ్ట్ నిఫ్టీ ఏమో మంచి ప్లస్ చూపిస్తోంది. వరల్డ్ మార్కెట్స్ పాజిటివ్ ఉంది. ఉమ్, అసలు ఆశ్చర్యం ఏంటంటే యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ లో క్లోజ్ అయినాయి, ఇంకా ట్రెండింగ్ చూపిస్తున్నాయి నెక్స్ట్ వీక్ కూడా. ఓకే. ఓకే, రైట్ రైట్. దే ఆర్ వెరీ మచ్ వెల్కమింగ్. అంతే కదా మరి. అదే వాళ్ళకు కూడా ఏంటంటే మరి ట్యాక్స్లు మరి ఇబ్బందిగా ఉండదు కదా సార్ మరి కదా, అది కార్యరూపం దాలిస్తే. యూరోపియన్ మార్కెట్స్ అంటే ఫ్యాంటాస్టిక్. అంటే ఉమ్, నేను లాస్ట్ టైం కూడా మీకు ఒకటి చెప్పాను, ఉమ్, జిఎస్టి తగ్గింది దేని వల్ల? ట్రంప్ వల్ల. అవును. ట్రంప్ గొడవ చేయకపోతే జిఎస్టి తగ్గేది కాదు, 4 స్లాబ్ 2 స్లాబ్ వచ్చేది కాదు. అవును అవును, స్లాబ్స్ ఇప్పుడు తగ్గించారు. అవును. యూకేతో అగ్రిమెంట్ అయ్యాం ఉమ్, దేని వల్ల? ట్రంప్ వల్ల. ఓకే. యూరోపియన్ తో అగ్రిమెంట్ అయ్యాం ఎవరి వల్ల? ట్రంప్ వల్ల. ఉమ్, చైనాతో ఎప్పుడు గిలి కజ్జాలు ఉండేవి. అవును. రీసెంట్ గా మన కూడా ఇబ్బంది పెడితే మళ్ళీ రిటాలియేట్ చేశాం కదా. అవునండి. ఇప్పుడు చైనాతో కూడా మంచి రిలేషన్ ఉంది ఎవరి వల్ల? ట్రంప్ వల్ల. ఉమ్, అంటే పరమానంద శిష్యుడు లాగా ఏం తప్పు చేసినా అవతల వాళ్ళకి బెనిఫిట్ అవుతున్నట్టు ఇండియాకి బెనిఫిట్ అయింది. ఓకే, రైట్. మనకి ట్రంప్ పరమానంద శిష్యుడే ఒక రకంగా. ఓకే సార్. ఉమ్, ఫెంటాస్టిక్ కదా. ఉమ్, ఇప్పుడు మనకి అసలు వీళ్ళందరూ వచ్చేవాళ్ళ, ట్రంప్ కనుక కరెక్ట్ గా ఉంటే, ఉమ్, ఈ ట్యాక్స్లు వేయకుండా ఉంటే వీళ్ళందరూ వచ్చేవాళ్ళ. అవునండి. యూరోపియన్ వాళ్ళు ఇండియన్స్ మన వాళ్ళని ఎట్లా చూసారండి వాళ్ళు ఒకప్పుడు? ఎంత దారుణంగా చూశారు. అవును. మన ప్రెసిడెంట్ ఎవరు, సునాక్, కుక్కని తీసుకొని యూరోపియన్ దానికి వెళ్ళా, యూకేకి వెళ్ళా. సార్. ఫస్ట్ వాళ్ళు ఎక్కిరించారు కదా, ఎంత దారుణంగా కొటేషన్స్ ఇచ్చారు అప్పుడు. అవును అవును. సో దాని సమాధానంగా వైఫ్ అండ్ హస్బెండ్ తో పాటు డాగ్ ను కూడా తీసుకెళ్ళాడు ఆయన పార్లమెంట్ కి. అవును. వాళ్ళందరూ ఎందుకు దిగొచ్చారండి? 100% ట్రంప్ వల్లే. ఓకే. అది మనకి మంచి జరిగింది, అది నిజంగా చూస్తే అదే రియల్లీ ఫెంటాస్టిక్. ఆయన అలా ఉండబట్టే మనకి జరిగింది. పాజిటివిటీ వచ్చింది మనకి. ఇప్పుడు అన్ని పాజిటివ్. ఇప్పుడు ట్రేడ్ డీల్ జరిగింది, ఎఫ్టీ అగ్రిమెంట్ అయింది కాబట్టి ఏ కంట్రీతో అయినా మనం హ్యాపీ. ఇప్పుడు యుఎస్ తోనే ఇక ఫ్యూచర్ లో యుఎస్ తోనే ఉండాలి, వాళ్ళతోనే కొంచెం వాళ్ళు చెప్పింది నాలే అంత ఇదే ఉండదు కదా, డిగ్రేడ్ అవుతుంది. ఆధారపడేది లేదు, అంత తక్కువ అవుతుంది కదా సార్ క్రమక్రమంగా. మన ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అన్ని బాగా పెరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ట్యాక్స్ లేకుండా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, జీరో ట్యాక్స్, మ్యూచువల్, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు, మనకు కావాల్సి మనం తీసుకుంటాం. ట్రేడ్ డెఫిసిట్ కూడా ఉండదు. ఈ వాస్ట్రో అకౌంట్స్ వల్ల ట్రేడ్ డెఫిసిట్ కూడా ఉండదు. ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఇప్పుడు అందరూ
నిజంగా ఇది ఇంప్లిమెంట్ అయితే మళ్ళీ రివర్ట్ అయితే సార్ ఈ డాలర్స్ లో ఎందుకు కడతారండి ట్యాక్స్ ఎందుకు కడతారు? ఇంకా ఇంకా చిన్న చిన్న tax కంట్రీస్ కట్టడానికి- ధైర్యం వస్తుంది. అవునవును, ముందుకు రారు ట్యాక్స్ కట్టడానికి. జపాన్ కూడా ధైర్యం వస్తుంది కదా, అవును. వాళ్ళు ఎందుకు కడతారు? ఉమ్, సో ఇది ఒక రకంగా బ్రిక్స్. నేను అందుకే అన్న పుతిన్ వెనక్కి తీసుకుంటాడంటే సమస్య లేదు, వెనక్కి తీసుకోవడం ఆయన స్ట్రాంగ్ గానే ఉంటాడంటే వెనక జరగాల్సింది ఏదైనా జరుగుతూనే ఉంది. సో దాని అనుగుణంగా బయటకు వచ్చింది న్యూస్. ఓకే ఓకే రైట్. ఇప్పుడు మనకి లాస్ట్ వీక్ కొంచెం ఇది ఉంది కాబట్టి, ఇరాన్ వార్ అనే టెన్షన్ ఉంది కాబట్టి క్రూడ్ ఒక్కటి పెరిగిందండి. అవును, క్రూడ్ ఒకటే పెరిగిందండి. అవును అవును. పెరిగింది. మన క్రూడ్ పెరిగితే కొంచెం నెగిటివ్ అంతే, 71.76 అంటే 6% పెరిగింది దాదాపుగా. దట్స్ ఓన్లీ మన మ్యాక్రోలో అదొక్కటే కొంచెం, ఇది మిగతా అన్ని సేమ్ టు సేమ్, నో చేంజెస్ అట్ ఆల్. సో అది కూడా ఇప్పుడు సబ్సైడ్ అయిపోయే అవకాశాలే ఉంటుంది కమింగ్ డేస్ లో. సార్ మరి ఈ ఆస్పెక్ట్ ఏమైనా ఐటీ మీద పడుతుంది? ఐటీ మన దగ్గర ఇక్కడ ఆల్రెడీ బిటెన్ డౌన్ అయిపోయింది కదా, ఇంకా ఐటీ మీద మళ్ళీ పడే అవకాశం ఉంటుందా ఇంకెప్పుడు ఈ ట్రంప్ ఐటీ మీద? అంటే ఇది ఏ వచ్చింది, దాని లే ఆఫ్ జరుగుతున్నాయి, దాని అనుగుణంగా జనాలందరికి ఉద్యోగాలు పోతాయి అని దానికి సొల్యూషన్ రావాలి. అంటే ఫ్యూచర్ లో వస్తుంది. ఇప్పుడు ఒక రోజులో ఐటీలో కూడా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి, కానీ అసలు ప్రాబ్లం దానికి ఐటీకి సొల్యూషన్ రాలేదు ఇంకా. సార్ అవునండి, ఏ సొల్యూషన్ పూర్తిగా రాలేదు. ఏ ఎట్లాగా ముందుకు వెళ్తారు? మనకి ఉద్యోగాలు పోకుండా ఉండాలండి. అవునండి సార్, అవును అవును. 100 మంది చేసేది ఒక దెబ్బతో ఒక సెకండ్ లో చేస్తుంది. మరి దాని అనుగుణంగా దాని సొల్యూషన్ ఏంటి? అవును. ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్ వాళ్ళందరూ వాళ్ళతో టైఅప్ అవుతున్నారు ఏ ఇంప్లిమెంట్ చేయడానికి, కొత్తవన్నీ చేస్తున్నారు కాబట్టి. సో ఎట్లా ఉంటది అంటే మేజర్ పెద్దవాళ్ళు చెప్పేది, నాదెండ్ల వీళ్ళందరూ కొంచెం చెప్పేది ఏంటంటే అంత ఉద్యోగాలు పోవు. ఇదివరకు జరిగింది .com గానీ అట్లా ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత సాల్వ్ అయింది కదా, ఇది కూడా కొంచెం సొల్యూషన్ వస్తుంది. దాని అనుగుణంగా ఐటీకి ఏమి ఇబ్బంది ఉండదు. బట్ ఒక సొల్యూషన్ రావాలి, కొంచెం టైం పట్టుద్ది అంటున్నారు అంతే. అంటే వాళ్ళు టెక్నికల్ గా స్ట్రాంగ్ అవ్వాలేమో అందరూ కూడా, అది కూడా ఉండొచ్చు. అవునండి, అంత ఏమి ఇది కాదు, అంత భయపడాల్సిన పని లేదు. బట్ వేర్ ఇట్ విల్ టేక్ ఏ యూ టర్న్ అనేది ఇంపార్టెంట్. ఎఫ్ఐఎస్ వద్దాం. ఎఫ్ఐఎస్ చూస్తే ఈ ఫిబ్రవరిలో ఇప్పటిదాకా 2,000 అమ్మారండి. వాళ్ళ అమ్మటం అనేది బాగా తగ్గించారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి కదా, సచ్చినట్టు మళ్ళీ వెనక్కి రావాల్సిందే. గ్యారంటీ వెనక్కి వస్తారు. 14,000 అంటే 14,000 crores డిఏఎస్ కొన్నారు. ఇప్పుడు ఇంకా ఎఫ్ఐఎస్ మళ్ళీ యూటర్న్ తీసుకుంటే ఇంకా డిఏఎస్ కొంచెం చిన్నగా ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. అవును. సో మెయిన్ అది వాళ్ళు నిజంగా మన మార్కెట్ ని బాగా పడకుండా కాపాడింది నిజంగా డిఏఎస్ రిటైల్స్. ఎస్ఐపి ద్వారా దాదాపుగా 30,000+ crores ఎవ్రీ మంత్ సిప్ వస్తుంది. అసలు యాక్చువల్ గా ఇక్కడ ప్రతి ఇండియన్ అనేవాడు ప్రతి ఒక్కడు కంపల్సరిగా చేయాల్సింది ఇది. ఎనీవన్ ఉద్యోగం సంపాదించిన మొదటి ఫస్ట్ మంత్ నుంచే, శాలరీ వచ్చిన ఫస్ట్ మంత్ నుంచే ఎస్ఐపి అనేది వదలకుండా కన్సిస్టెంట్ గా ఇంకా పెరగాలి, ఇంకా బాగా పెరగాలి. ఎందుకంటే ఇట్లాంటి ఆపత్కాలంలో ఎంత సేవ్ చేసిందో ఇప్పుడు తెలుసు కదా. మార్కెట్ అదే రకంగా వస్తే, న్యూస్ ప్రకారం వస్తే ఎంత పడాలి మార్కెట్? అవునండి, అంత పడకుండా ఉండడానికి కారణం ఏంటి? దాన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తే ఇంకా మనం స్ట్రాంగ్ అవుతాం. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇదివరకు బడ్జెట్ లో కూడా చెప్పారు, సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కి పర్సెంటేజ్ పెరిగింది అనేది. ఆ పర్సెంటేజ్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంకా పెరగాలి. గో ఆన్ ఇంక్రీజింగ్. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయని లెవెల్స్ కి పెరగాలి. ఓకే, ఎక్స్ట్రాడినరీగా పెరగాలి. ఎప్పుడైతే ఏదైనా మామూలుగా ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే ఎక్స్ట్రాడినరీగా ఎట్లా రియాక్ట్ అవుతుందో, అవునండి. సో అట్లా కూడా పాజిటివ్ కూడా దాని ఎక్స్ట్రాడినరీగా రియాక్ట్ అయితే బ్రహ్మాండం ఉంటుంది. ఓకే, రైట్. అంత ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అంటే తల్లిదండ్రులు గాని, చిన్నపిల్లలకి పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఎవరైనా సరే ఉద్యోగం స్టార్ట్ అవ్వగానే వాళ్ళకి 100% వాళ్ళకి ఎస్ఐపిని రుచించాలి, టేస్ట్ చూపించాలి. ఒక హ్యాబిట్ లాగా చేసేయాలి వెంటనే, అంతే హ్యాబిట్. ఎందుకంటే అసలు యాక్చువల్ గా మన స్కూల్లో ఒక సబ్జెక్ట్ కూడా ఉండాలండి చిన్నప్పటి నుంచి. సబ్జెక్ట్ అది ఇన్వెస్ట్మెంట్స్ యాంగిల్ తెలియకపోవడం వల్లే ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అని మొదలు పెడతారు. కానీ చిన్నప్పటి నుంచే చేసి డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది చిన్నప్పటి నుంచే నేర్పిస్తే, సేవింగ్స్ ఎలా చేయాలి, సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎలా రావాలనేది చూస్తే డెఫినెట్ గా ఆ పర్సెంటేజ్ నేను అనుకోవడం షార్ట్ టర్మ్ లో 50,000 crores కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏమంది, వాళ్ళ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ దగ్గర డబ్బులు ఉంటాయి. ఎప్పుడు మార్కెట్ పడినా ఇమీడియట్ బై చేస్తారు, అసలు పండేవారు. మంచి మొక్క అంటే మనకి మంచి రోజులు వచ్చాయి, ఇండియన్ మార్కెట్ కి మంచి రోజులు వచ్చాయి.
ఓకే. మోతీలాల్ చెప్పినట్టు 30,000 దాటుందా అనేది భరోసా మధ్యలో కొంచెం సన్నగిలుతా ఉండి మళ్ళీ వస్తుంది కదా, ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది అనుకోవచ్చు ఒక రకంగా. ఓకే. నో డౌట్ డిసెంబర్ కి 30,000 క్రాస్ అవుతుందా అంటే 32,600 టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. రైట్. 32,600 టార్గెట్ పెట్టుకోవచ్చు ఈ డిసెంబర్ కి. 32,600. 32,600 నో డౌట్. ఏంటంటే ఇది మామూలు ఇది కాదండి. 25 ఇప్పుడు 50% ట్యాక్స్ అన్నారు, 25% అన్నాడు, ఆ 25 తీసేసాడు, మళ్ళీ 25% లో మనం యాక్చువల్ గా ఒరిజినల్ గా మనకి ఎంత అండి 4 to 6%, 8% ఉంది. అవును. స్టిల్ దే ఆర్ పేయింగ్ ట్యాక్స్ టు అస్ అంటున్నాడు ఆయన 25% వేసినప్పుడు. ఇప్పుడు ఒరిజినల్ గా 4 to 6% లో అక్కడ ట్యాక్స్ వచ్చేస్తుంది ఫైనల్ గా ఇప్పుడు. ఓకే. నో పెయిన్ ఫుల్ గెయిన్. ఓకే. గుడ్. ఓకే. ఇట్స్ వెరీ గుడ్ కదా. ఓకే. అంతే కదా సార్. మనకి అవును. గుడ్ సార్. కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ నెగటివ్స్ క్రూడ్ తగ్గాలి, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కాబట్టి మ్యాక్రోస్, ఆ మ్యాక్రోస్ కూడా కొంచెం సర్దుకుంటుంటే సో డెఫినెట్ గా మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటుంది. సో ఇది ఓ రకంగా బంపర్ లాటరీ లాంటివి. సో మంచిది. అంటే ఈ కోర్టు 100% ఇది ఎప్పుడో చెప్పాల్సింది. కోర్టు కూడా 3-4 టైమ్స్ పోస్ట్ పోన్ చేసింది ప్రతిసారి. అంటే అప్పుడు డౌట్ వచ్చే మార్కెట్ కూడా, అదే వీళ్ళు చెప్తారా చెప్పరా, దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా, మళ్ళీ ఆర్బీఐ ఫెడ్ చైర్మన్ కూడా కొత్త ఆయన వస్తున్నాడు. అవును, కొత్త అతను వాళ్ళ మనిషి వచ్చాడు కదా సార్. అవును, ఆయన చెప్పినట్టు వింటారు. అసలు ఎంత గందరగోళం అవుద్ది ఎట్లా అనేది కొంచెం ఉంది కాబట్టి అవన్నీ మారుతున్నాయి ఒక రకంగా. అవును. సార్ మరి రైట్. సార్ మరి ఏంటి సార్, మరి ఏంటంటే ఈ బంగారం వెండి కూడా ఏంటంటే కొంత ఏంటంటే ఈవేళ మళ్ళీ కొద్దిగా పెరిగింది, అది దాకా వాలటైల్ గా ఉండే, మరి ఎట్లా ఉండబోతుంది సార్? అంటే వార్ ఉంది. వారు అంటే ఏమనుకున్నారంటే ఈ 5 days ట్రేడింగ్ లో వార్ రాదు, మేబీ సాటర్డే అంటే మన ట్రేడింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత మేబీ సాటర్డే మార్నింగ్ గానీ ఫ్రైడే లేట్ నైట్ గానీ అటాచ్ చేసి సండే నైట్ కి ఆపేయచ్చు. ఎందుకంటే వార్లు నేను ఆపాను అని పేరు తెప్పించుకోవడానికి నోబెల్ పీస్ కావాలి ఆయనకి. అంతే కదా. ఇన్ని వార్లు నేను ఆపాను అని చేసుకోవడానికి. అంటే ఏ రకంగా అటాక్ చేస్తారు? అబ్డక్షన్ చేస్తారా, వెనుజులా చేసినట్టు ప్రెసిడెంట్ అబ్డక్షన్ చేస్తారా, ఎట్లా చేస్తారా అనేది భయం ఉంది కొంచెం. ఇప్పుడు ఆయన ధైర్యం సన్నగిల్లుతుంది కదా. అంతే కదా సార్. మరి అంతే కదా. అవును, కదా ఇప్పుడు. అవును. సో ఆ ఇష్యూ అనేది సబ్సైడ్ అయిపోద్ది. సో ఇప్పుడు అంత ధైర్యంగా ఇదివరకు వేసినట్టు నేను ఏదో 10% మళ్ళీ తీసుకొస్తాను, నేనే మళ్ళీ 2 terms కాదు 3rd term కూడా నేనే ఉంటాను, ఇట్లాంటివన్నీ ఇంకా చెల్లవు అసలు. అవునవును, నేనే మోనార్క్ అనే పరిస్థితి కూడా ధైర్యం ఉండదు. అవును. సో ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ యాక్చువల్ గా పార్టీ కూడా ఒక డిసిషన్ తీసుకోవాలి. పార్టీ కూడా వాళ్ళ ఓన్ పార్టీనే రిపబ్లిక్ కూడా 100% డిసిషన్ తీసుకుని ఇంపీచ్మెంట్ చేయాలి. దిస్ ఈస్ ద రైట్ టైం, నాట్ టు వెయిట్ అప్ టు మిడ్ ఎలక్షన్స్. నవంబర్ దాకా ఆగాల్సిన పని కూడా లేదు. దెబ్బ మీద దెబ్బ కొట్టాలి, మళ్ళీ కోలుకోకుండా, మళ్ళీ పిచ్చేష లేకుండా. మరి లేకపోతే అంత పెద్ద పొజిషన్ ఉన్నప్పుడు ఎమర్జింగ్ మార్కెట్ చిన్న వాటి కంట్రీస్ కి ఎంత సపోర్ట్ చేయాలి, వాళ్ళు ఎంత మనీ ఉంటది, వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎంత బాగుంటది, ఎంత హుందా ఉంటది. అసలు అంటే ఫస్ట్ నుంచి కూడా టెంపర్ తనం అనేది కొంచెం బయట పడి వాళ్ళు చేసే పనులన్నీ ఇంతే. గోడ మీద పిల్లే ఎప్పుడు ఇంతే. వాళ్ళ గిల్లి గజ్జాలు పెట్టడం, గొడవలు పెట్టడం, వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవడం. అవునవును, వాళ్ళ మధ్యలో బెనిఫిట్ పొందడం. అవును సార్. కరెక్ట్ గా అంటే రష్యానే కరెక్ట్ మనకి ఒక రకంగా మంచి ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు. సార్ మరి సార్ ఈ వారం మార్కెట్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ వారం వచ్చేదలికి మీకు బ్యాంక్ నిఫ్టీ 63,000 అనగా ఈ వారం చిన్నగా వచ్చే ఛాన్స్లే ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ అంటే మీతో ఒక మాట చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్నట్టుగానే మీరు లాస్ట్ టైం గత మన ప్రోగ్రామ్స్ లో కూడా చెప్పున్నారు, బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ షేర్స్ బాగా అప్లో ఉన్నాయి సార్. అసలు వాటి మీద కూడా ఒకసారి మాకు ప్లీజ్ త్రో ఏ లైట్ ఆన్ దట్ ఆల్సో. డెఫినెట్ గా 25,571 దగ్గర క్లోజ్ అయింది. అవును సార్. రైట్. అంటే డౌన్ సైడ్ పెద్ద ఇంకా లేదు. 25,100 సపోర్ట్ ఉంది, పెద్ద రాకపోవచ్చు. మెయిన్ డౌన్ సైడ్ చూడకపోవచ్చు. 571 అబౌవ్ ఉంటుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 26,110 110 అంటే 26,100 అక్కడ వరకు వెళ్ళొచ్చా అంటే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎప్పుడైతే 26,100 120 150 అంటే 26,130 to 150 క్రాస్ అయిందో మన ఆల్ టైమ్ హై 26,400 అనుకుంటా, 26,420 దాటి వరకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. ఓకే. అంటే 26,100 నుంచి 26,420 దాకా వెళ్ళాలంటే ఈ న్యూస్ కాకుండా
ఇంకా ఏదైనా నెగిటివ్ న్యూస్ పాజిటివ్ గా మారాలి, కొత్త న్యూస్ ఏదైనా పాజిటివ్ వస్తుంటే ఆ పాజిటివ్నెస్ ఇంకా కలగలుపుకుంటే అక్కడ దాకా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. లేదా నార్మల్ గా ఉంటే మటుకు 26,100 వరకు వెళ్ళొచ్చా అంటే ఈ వారం కమింగ్ వీక్ 26,100 వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 26,100 అది స్టాండ్ అనుకోవచ్చు. అంటే అంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కన్సిస్టెంట్ గా ఉంది కాబట్టి, న్యూస్ ఉంది కాబట్టి అన్ని కంట్రీస్ కూడా హర్షిస్తున్నాయి. బయటకు వచ్చి డిక్లేర్ చేయడానికి కూడా భయపడుతున్నాయి కానీ ఇంటర్నల్ గా ఎవ్రీ వన్ ఎనీ కంట్రీ ఈజ్ హ్యాపీ. సో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలంటే ఇంకా కొంచెం అక్కడ ఉధృత పెరగాలి, ఆయన వ్యతిరేకత పెరగాలి. సో అది కమింగ్ డేస్ లో మండే నుంచి న్యూస్ వచ్చే దాన్ని బట్టి అక్కడ 26,000 నుంచి ఒక్క నుంచి 24,100 వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. రైట్. బ్యాంక్ నిఫ్టీ అన్నారు ఇందాక, మన బ్యాంక్ నిఫ్టీ కూడా మాట్లాడుకుంటున్నాం 60,000 పైన 61,172 దగ్గర క్లోజ్ అయిందండి. ఓకే. నేను 61,800 అంతకు ముందు ప్రీవియస్ హై సార్. సో ఆ ప్రీవియస్ హై దాటిందంటే 63,000 గ్యారంటీ. ఓకే. ఈ వచ్చే వారం కూడా కమింగ్ వీక్ కూడా రావచ్చు. కమింగ్ వీక్ 63,000 టచ్ చేసే రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ మంచి జోష్ లో ఉన్నాయి బ్యాంకులు. బ్యాంక్స్ చాలా ఉన్నాయి కదా సార్, పిఎస్బి బ్యాంక్స్ చాలా ఉన్నాయి కదా సార్, అట్లా చాలా జోష్ లో ఉన్నాయి పిఎస్బి బ్యాంక్స్. గవర్నమెంట్ బ్యాంక్స్ బాగా మూవ్మెంట్స్ లో ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ కంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్లో లో ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ కూడా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. అంటే బయింగ్ జోన్ కొంచెం ఎందుకంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ వీళ్ళు అమ్ముతున్నారు కదా, సో ఫ్రెష్ గా ఇది చేసే వాళ్ళు కొంతమంది తక్కువలో ఉన్నాయి కాబట్టి ఎంటర్ అవుతుంటారు. సో అవి కూడా ప్లస్ ఉన్నప్పుడు కొంచెం జోష్. అంటే ఇక్కడ 26,100 నుంచి 26,400 మనం అనుకున్న ఆ పీరియడ్ లో ఇక్కడ 61,800 నుంచి 63, అది కనుక 26,400 దాటిందంటే ఇక్కడ 63,000 పక్కా వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ 63,000 వచ్చే అవకాశం. ఎందుకంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ మంచి జోష్ లో ఉంది. ఆర్బీఐ కూడా రిపోర్ట్ వచ్చింది, బిజినెస్ అవుట్లుక్ బ్రహ్మాండంగా ఇచ్చింది, ఎన్పిఎస్ తగ్గినాయి. ఇంకేం కావాలి, బ్యాంకులు మామూలుగా దోసుకోవట్లేదు, డబ్బులు. మీకు కోపం వస్తుందేమో. అయ్యో లేదు సార్, అదేం లేదు. అట్లా అంటే చూడండి, మరి అది కొంచెం పెయిన్. యాక్చువల్ గా ఇదివరకు ఏ సర్వీస్ ఛార్జ్ కూడా కలెక్ట్ చేసేవాళ్ళు కాదు. అరే పెన్ను తీసి పక్కన పెట్టినా దే ఆర్ కలెక్టింగ్ ఛార్జెస్. చిన్న వాటికి కూడా బాగా నేర్చుకున్నారు, బాగా కట్ చేసుకోవడం. అది కూడా క్వార్టర్ చేసుకుంటారు. క్లయింట్ కి అసలు అకౌంట్ హోల్డర్స్ కి అసలు తెలియదు. అసలు 10 రూపాయలే అనుకుంటాం, సంవత్సరం అంతా రిపోర్ట్ తీస్తే తెలుస్తుంది ఎంత కట్ చేస్తున్నారు అనేది, హీడెన్ ఛార్జెస్ ఎంత ఉన్నాయని. అంటే ఒక్కొక్క బ్యాంక్ పోటీ పడుతున్నాయి. అవును, పోటీ పడి హిడెన్ ఛార్జెస్ పెంచుకుంటున్నాయి. ఇదివరకు రోజులు కూడా పిఎస్బిని టాప్ పిఎస్బిని అప్పుడు కూడా ఫైనాన్స్ మీద చదివేశారు, అప్పుడు అడ్డుకున్నారు కదా. ఎట్లా చేస్తారు, చైర్మన్ కూడా పిలిపించి మాట్లాడిన సందర్భం మనం కొంచెం తగ్గాలండి. ఇప్పుడు అదర్ ఇన్కమ్, ఇప్పుడు వాళ్ళకి అసెట్స్ పెరుగుతున్నప్పుడు అదర్ ఇన్కమ్ మీద వాటి మీద వచ్చే ఇన్కమ్ అట్లా ఎస్బీఐకి అన్ని రెంట్లు కానీ ఇట్లాంటివి ఎక్కువ. అవునండి, చాలా ఎక్కువ ఎసెట్స్. అట్లా బ్యాంకులు కూడా అలా పెంచుకొని వడ్డీ మీద వడ్డీ అన్నట్టు ఇంట్రెస్ట్ ఆల్రెడీ సంపాదించిన దాని మీద మళ్ళీ ప్రాఫిట్స్ అట్లా వస్తే బ్యాంకులు పుష్కలంగా ఉంటాయి. జనాల్ని మరి ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిదని ఇది కొంచెం చూసుకోవాలి. గవర్నమెంట్ కూడా, ఫైనాన్స్ మినిస్టర్ కూడా కొంచెం సూచనలు సలహాలు ఇస్తే మంచిది. ఇంత ట్యాక్సులు అసలే మనకి ఇండియాలో ట్యాక్సులు ఎక్కువ. అంటే ఈ ఎస్సిటి అంటారు, ఈ ట్యాక్స్ అంటారు, ఆ ట్యాక్స్ అంటారు, జిఎస్టీ అంటారు, మళ్ళీ ఎన్ని ట్యాక్సులు, ఎన్ని రకాలుగా ట్యాక్సులు. అవును సార్, ఆ పెయిన్ ఉంది. ఆ పెయిన్ కొంచెం తగ్గించాలి. మరి అది ఎంత జిఎస్టీకి తగ్గించామన్నారు, ఇప్పుడు పెంచింది తగ్గించారు, అసలు తీయలేదు కదండి. అవును, అసలు ఉందిగా, పెయిన్ ఉందిగా. సో ట్యాక్స్ అనేది ఇంకా కొంచెం తగ్గితే బెస్ట్. ప్లస్ ఐటీ కూడా ఒక 20 lakhs వరకు చేస్తే బెస్ట్. అవి పుట్ట చేస్తారా అనేది మన గవర్నమెంట్ కి ఇష్టం, అది ఎప్పుడు చేస్తారు అనేది. ఫ్యూచర్ లో అయితే ఎప్పటికైనా అవ్వచ్చు. కాబట్టి బ్యాంకులు బాగా ఫ్లరిష్ అవుతున్నాయి అంటే కారణాలు ఇవేనండి. ఓకే ఓకే సార్, మరి ఇప్పుడు బ్యాంకులు ఫ్లరిష్ అవుతాయి, బ్యాంకులు పెరుగుతాయి ఎందుకున్నా అనుకుంటే వాళ్ళకి ఇన్కమ్ వన్ సైడే కదా. సో దానివల్ల పెరుగుతున్నాయి సార్. మరి ఏంటంటే ఎస్బీఐ ఎలాగేనంటే మిగిలిన పిఎస్బి బ్యాంక్స్ కొనుక్కునే అవకాశం ఉందా సార్? ఎస్బీఐ కూడా అరౌండ్ 1,200 రూపీస్ అయిపోయింది కదా సార్. నిన్న కూడా 1205 ఎంత అయింది కదా. అది 3,500 దగ్గర స్ప్లిట్ అయింది సార్. ఈ ఎన్నాళ్ళకి 1,000 రూపీస్ దాటింది, 12,000 దాటింది. ఇప్పుడు సో ఇట్ హ్యాస్ టు గో అగైన్, ఇట్ హ్యాస్ టు టచ్ 3,500. అంత ఇదున్న ఇది మేజర్ బ్యాంక్ పిఎస్సి లో. అవునవును సార్. It has to go to again, it has to touch 3,500. 3,500. ఓకే, రైట్. రావాలి.
ఇప్పుడు ఎన్ని కంపెనీలు చూడాలండి, స్ప్లిట్ అయిన బోనస్ అయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ రేట్కి వచ్చిన కంపెనీలు. అవునవును అవును. మరి ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతోంది, ఇప్పుడు కదా టైం వచ్చింది. రైట్ సార్. ఇప్పుడు అది కాకుండా సార్ మిగిలిన ఏరియాస్లో జస్ట్ ఒక 2 ఏరియాస్ జస్ట్ ఒక 1 minute లోపల చెప్పండి, జస్ట్ దానికి మనం క్లోజ్ చేసుకుందాము. ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఓకే డిఫెన్స్ సెక్టర్ ఆర్డర్స్ వస్తాయి. ఓకే సార్. మీరు 3 to 5 years టార్గెట్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఈ 2 సెక్టార్లు ఉంటాయి. ఎఫ్ఎంసీజీ ఐటీ కొంచెం వీక్ గా ఉన్నాయి, అవి కొంచెం ఈ ఫ్లో లో కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి, అది కొంచెం నెగిటివ్ గా ఉన్నాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ బాగానే ఉన్నాయి. సో మిగతా అన్ని సెక్టర్స్ అన్ని, హెల్త్ కేర్ సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ కూడా పెరుగుతుందండి. ఫార్మా సెక్టర్ కూడా దాన్ని 100% ట్యాక్స్ ఉన్నారు కదా, అది లేనట్టేగా. అవును సార్. 100% ట్యాక్స్ లేదు, 0% కదా ఇంకా. అవునవును 0% కదండి. అవునవును అది ఎడిషనల్ కదా ఫార్మా. సో అది లేనట్టే ఇప్పుడు ఫార్మా సెక్టర్ కూడా బ్రహ్మాండంగా పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఓకే రైట్ రైట్ సార్. నిజంగా ఇంప్లిమెంట్ అయితే, కోర్టు డిసిజన్ ఇంప్లిమెంట్ అయితే. సార్ మెటల్స్ ఇప్పుడు బాగా పెరిగినాయి. అంటే గోల్డ్ సిల్వర్ కాకుండా సార్ ఇక మనం కాపర్ అనుకున్నాం, అల్యూమినియం అనుకున్నాం, దాని మీద కూడా ఒక క్షణం అదే చెప్తున్నా. అది మెటల్స్ లో మార్కెట్ స్ట్రాటజీలో మార్పు రానందుకల్లా విపరీతంగా ఏం పడవు. ఇప్పుడు ఈ ఫ్లో ఈక్విటీ పెరిగినప్పుడు మెటల్స్ కొంచెం తగ్గుతాయి. అసలు యాక్చువల్ గా మెటల్స్ పెరుగుతున్నాయంటే ఎకానమీ సరిగ్గా లేదని లెక్క. ఓకే అంతే కదా. ఇప్పుడు ఈక్విటీ ఇబ్బంది పడుతుంది, ఈ టారిఫ్ల వల్ల కానీ దాని వల్ల ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయంటే ఎకానమీ బాగాలేదన్నారు కదా. మెటల్స్ అంత పెరుగుతున్నాయంటే మన ఎకానమీ బాగాలేదని అర్థం. అందుకని ఇప్పుడు ఈక్విటీ పెరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ స్ట్రాటజీలో మార్పు రానంత కాలం ఆ సిల్వర్ గానీ మన కాపర్ గాని దాంట్లో కొంచెం రీట్రేస్మెంట్ కిందకు వచ్చినా బాగా పెరిగినాయి కాబట్టి కొంచెం కిందకి ఒక 5-10%, 20 మాక్సిమం 20% వచ్చినా అంతవరకు కానీ పెద్ద ఎక్కువ రాకపోవచ్చు. కాకపోతే 4 లక్షలు 3,50,000 కొనుక్కున్న వాళ్ళకి ఇంకా పెయిన్ ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ ఇప్పుడు కన్సిస్టెంట్ గా పెరుగుతుంది కదా. ఇప్పుడు నవంబర్ మిడ్ ఎలక్షన్స్ ఉన్న యూఎస్ లో నవంబర్ దాకా ఎదురు లేదు. ఆయన మరి ఏం చేస్తారు, కొత్త ఏమైనా తెస్తారా, ఎంత క్లమ్సీగా అవుతుంది, ఇవన్నీ తెలుస్తా ఉంటాయి. అవునవును. సో అందుకని కొద్దిగా వెయిట్ అండ్ సీలో చూసుకోవాలి అంతే. కొంచెం అంటే జాగ్రత్తగా స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్, నెక్స్ట్ 3 years నో డౌట్ ఇట్స్ బుల్ మార్కెట్ స్టిల్ ఇంటాక్ట్ అండి. నైస్ రైట్. సో ఎందుకంటే ఈ ట్రంప్ సంవత్సరం నుంచి ట్రంప్ డాన్సుల వల్ల ఇబ్బంది పడ్డాం. అవునవును. సో తప్పనిసరిగా మీరు అన్నట్టుగా ఏంటంటే రాబోయే 3 సంవత్సరాలు బుల్ మార్కెట్ అవ్వాలి. తప్పనిసరిగా ఏంటంటే మదుపరులకి లాభాల పంట పండించాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ వీకెండ్ బిజినెస్ అప్డేట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ప్రభు గారు. థ్యాంక్ యూ. చూసారుగా, ఇది ఇవాల్టి వీకెండ్ బిజినెస్ అప్డేట్. సో మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.